కులగణనతో ఓబీసీల ఐక్యతను కాంగ్రెస్ దెబ్బతీస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కూటమి కుట్రలో ప్రజలు చిక్కుకోవద్దని సూచించారు. మహాయుతి పాలనలో మహారాష్ట్ర అభివృద్ధి డబుల్ అయిందన్నారు. ఎంవీఏ కూటమి బ్రేకుల్లేని ఇంజిన్ లాంటిదని విమర్శించారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ప్రగతి సాధ్యమన్నారు కాషాయ లీడర్స్. ఆదివాసీల ఐక్యతను కులాల పేరుతో నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గిరిజన తెగల్లో అంతర్గత కొట్లాటలను ఇండియా కూటమి కోరుకుంటోందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. దళిత గిరిజనులు, ఓబీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే కూటమి ఎజెండా అని ఆరోపించారు. మహారాష్ట్రలో 2.5 ఏళ్లలో రెట్టింపు అభివృద్ధి జరిగిందన్నారు. మహావికాస్ అఘాడీ కూటమి గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు మోదీ. महाराष्ट्र का तेज विकास ये अघाड़ी वालों के बस की बात नहीं है भाई। अघाड़ी वालों ने केवल विकास पर ब्रेक लगाने में पीएचडी कर दी है। कामों को अटकाना, लटकाना और भटकाना, ये कांग्रेस वाले तो इसमें डबल पीएचडी है, एक्सपर्ट है। 2.5 साल में इन्होंने मेट्रो से लेकर बाढ़वण पोर्ट और समृद्धि महामार्ग तक हर विकास परियोजनाओं को रोकने का काम किया। మహావికాస్ అఘాడీ కూటమి బ్రేకులు లేని ఇంజిన్ లాంటిదన్నారు ప్రధాని మోదీ. అది ఎప్పుడు కూలిపోతుందో ఎవరికీ తెలియదన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమానికి మహాయుతి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చెరుకు రైతులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఇథనాల్ వినియోగంతో రైతులకు మేలు జరుగుతోందన్నారు మోదీ. लेकिन आपको याद रखना है, ये महा अगाड़ी वाले जिस गाड़ी पर चल रहे हैं वो ऐसी गाड़ी है, न पहिए हैं, न ब्रेक है, और कौन चलाएगा इसके लिए मारम्मार है। वो सबसे अगाड़ी अस्थिर गाड़ी है। ये लोग आपस में ही झगड़ा करने में समय बर्बाद कर देते हैं. జార్ఖండ్ లో అవినీతి సర్కార్ అధికారంలో ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రజల సొమ్ము దోచుకున్నా తమను అడిగేవారు లేరని కూటమి నేతలు ధీమాగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అవినీతిని అంతం చేయాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా బీజేపీతోనే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. भाइयों बहनों, ये 350 करोड़ रुपया मेरे जरिया और धनबाद के युवाओं का है, माताओं का, जो ये लूट कर ले गए और ये मानते हैं कि हमने लूट खसोट कर दी, कुछ नहीं होगा। मैं आज कहकर जाता हूँ, आप कमल फूल की सरकार बना दो, 1 करोड़ों रुपया लूटने वालों को हम उल्टा लटका कर सीधा करने का काम। జార్ఖండ్ అభివృద్ధి ఎన్డీఏ సర్కార్తోనే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి హయాంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి పదంలో పయనిస్తోందని చెప్పారు నడ్డా. आप अपने ध्यान में ले लीजिए, भारतीय जनता पार्टी को छोड़कर और कोई नहीं है। एनडीए को छोड़ करके, भारतीय जनता पार्टी को छोड़ करके कोई भी झारखंड का हितैषी नहीं है। अगर भगवान बिरसा मुंडा जी के जन्मदिन को आदिवासी गौरव दिवस बनाने का नाम काम किया, वहीं हमने झारखंड के हमारे आदिवासी भाइयों को और आदिवासी नेताओं को हमेशा मुख्य धारा में लाकर याद किया है. భారత్ కు రష్యా నమ్మకమైన మిత్రదేశమన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఢిల్లీలో జరిగిన ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ 25వ సెషన్లో పాల్గొన్నారు. 2030 నాటికి 2 దేశాల వాణిజ్యం $100 బిలియన్ చేరుతుందన్నారు. వాణిజ్య చెల్లింపులు, లాజిస్టిక్స్ సవాళ్లు అధిగమిస్తున్నట్లు చెప్పారు జయశంకర్. Encourage joint ventures and other forms of collaboration. There have been challenges to trade, especially in regard to payments and logistics. Perceptible progress has been made in that regard, but there is still some work to be done. Our joint endeavors in regard to connectivity, such as the International North-South Transport Corridor, the Chennai-Vladivostok Corridor, and the Northern Sea Route, must go forward. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులు కూడగట్టుకుంటోంది బీజేపీ. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమంటున్నారు కాషాయ నేతలు.